ఉగాది రోజు మా పాప స్టార్ రైస్ పాయసం అడిగింది. ఇవి సగ్గుబియ్యం సేమియాలాగే ఉంటాయి. కాకపోతే స్టార్ షేప్‌లో ఉంటాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, పాన్ పెట్టుకొని, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, అందులో ఈ స్టార్ రైస్‌ని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్‌లోనికొచ్చిన తర్వాత ఇవి ఒక ప్లేట్‌లోనికి తీసుకొని, అందులోనే 2 స్పూన్ల నెయ్యి వేసి, మనం టాపింగ్స్ చేసుకోవడానికి వాడతాం కదా! క్యాష్యూ, ఇంకా బాదం, కిస్మిస్ ఇలాంటివన్నీ కూడా ఇందులో ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగా క్యాష్యూ వేసుకున్నాను. బాదం ప్రెజెంట్ నాకు అవైలబుల్‌గా లేదు. అందుకని నేను వేయలేదనమాట. క్యాష్యూ పక్కకు తీసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా కిస్మిస్ వేసుకున్నాను. కిస్మిస్ కూడా సేమ్ అందులోనికే ఇలా పక్కకు తీసుకొని, ఇప్పుడు అందులో మనం కొద్దిగా స్టార్ రైస్ ఉడకడానికి సరిపోయేటట్టుగా వాటర్ తీసుకోవాలి. నేనైతే ఒక లోటాతో వాటర్ తీసుకున్నాను. ఇంకా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాననమాట. ఇవి కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచి, అందులో స్టార్ రైస్ వేసి ఉడికించుకోవాలి. కాసేపు మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి ఇలా ఉడికించుకుంటే, మనం గరిటెతో ఇలా తీసి అన్నం చూస్తాం కదా! అలా నొక్కితే మనకి తెలిసిపోతుందనమాట. కొంచెం బాయిల్ అయిందా లేదా అని. సో, ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేశాను కదా! సో, అవి కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత ఇలాగ మనకి ఇవి స్టార్ రైస్ ఉడికిపోయిన తర్వాత ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ పాలైతే నేను వేసుకున్నాను. పాలు అలాగా హై ఫ్లేమ్‌లో కొంచెం బాగా మరిగేంత వరకు హై ఫ్లేమ్‌లో ఉంచి తర్వాత స్లిమ్‌లో పెట్టుకోవాలి. ఆల్రెడీ స్టార్ రైస్ మనకి 80% అయితే ఉడికిపోయింది. సో, దీంట్లో మనం ఏ కప్‌తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్‌తో 2 కప్పులు షుగర్ అయితే వేసుకున్నాను. ఇలాచీ పౌడరు, క్యాష్యూ యాడ్ చేసి ఒక 3-5 మినిట్స్ అలా స్లిమ్‌లో ఉంచితే మనకి కావాల్సినటువంటి స్టార్ రైస్ సేమియా అనేది రెడీ అయిపోతుంది. ఈ పాయసం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.